ఆల్రెడీ మేము చెప్పినట్టుగా ఈ టీవీ5 అనే ఒక జర్నలిజం చేస్తామని చెప్పుకుంటున్న ఒక సంస్థ ఏదైతే ఉందో, ఈ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులే ఉందలే, మ్యాక్సిమం అట్టాగే తెచ్చారు. వీళ్ళు జర్నలిజం చేయకుండా ఒక పార్టీ సంఖ నాకుతూ, ఒక పార్టీ కింద దొరుతూ, ఒక పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని పాంఫ్లెట్ లాగా చేస్తూ, పార్టీ కరపత్రంలాగా బిహేవ్ చేస్తూ, మీడియా విలువల్ని, జర్నలిస్ట్ విలువల్ని తొంగలో తొక్కుతూ, ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళ మీద స్ట్రైకులు వేస్తూ వాళ్ళ గొంతులుమి చంపేద్దాం అని అనుకుంటున్న ఈ బ్రోకర్ మీడియా సంస్థల్లో ఒక సంస్థ అయిన టీవీ5 అంటే ప్రజలు అనుకుంటున్నారులే, అట్లా నేను కాదు. దాంట్లో పనిచేస్తున్న శివ అని చెప్పే జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ మధ్యలో ఈ బ్రోకర్ పనులు చేస్తున్నాడు అని అంటున్నారు జనాలు. ఆ శివ అనే వ్యక్తి, శివ నీకు చెప్పాను కదా ఆల్రెడీ, మనం తమ్నేళ్ళు కొంచెం పద్ధతిగా ఇవ్వాలి, తమ్నేళ్ళు కొంచెం ప్రాపర్గా ఇవ్వాలి, విప్పేశాడు, చూపించేశాడు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పాను కదా. ఎరిగి చెప్పినా అర్థం కాలేదా శివ? నీకు చెవులు వినిపించలేదా శివ? అంటే చాలా స్లైట్గా తీసుకున్నట్టున్నావు శివ నువ్వు మమ్మల్ని. నీకు అర్థం కాలేదు శివ మా అభిమానం ఎట్లా ఉంటుందో. ఓకే, వ్యూవర్స్కి ఈ శివ అని చెప్పుకొని జర్నలిజం అని చెప్తూ ఈ ఒక పార్టీ పంచన చేరి ఒక పార్టీకి సంబంధించిన వార్తలనే హైలైట్ చేస్తూ ఇంకో పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడే, అంటే ఇప్పుడు కొంతమంది జెండా కూలీలు, కొంతమంది పచ్చ తమ్ముళ్ళు అంటారు, మరి నువ్వు ఇప్పుడు ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నావుగా, వైఎస్ఆర్సీపీని విమర్శించట్లేదు, ఎందుకు విమర్శించలా? గత 5 సంవత్సరాల్లో విమర్శించింది వైఎస్ఆర్సీపీనే. నీ కళ్ళను కాకులు దొబ్బేస్తే, నీ చెవుల్ని చెవులు కొట్టేస్తే మేమేం చేయలేం కదా. మరి ఇదే 10 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళి చూసుకుంటే మేము ధైర్యంగా వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని వీళ్ళందరినీ విమర్శించామని మేము గర్వంగా చెప్పుకుంటాం. డేటా ఉంది, డేటా అబద్ధం చెప్పదుగా, చరిత్ర అది. మరి వెనక్కి తిరిగి ఒక 15 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే మన టీవీ5 సంస్థ ఎవడి సంఖ ఎత్తిపెట్టుకొని నాకుతుందో మనకు తెలీదా? ఏ పార్టీ సంఖ నాకుతుందో మనకు తెలీదా? ఓకే, ఎనీవేస్, ఇక విశ్లేషణలోకి వెళ్తే ఈ టైటిల్ ఏంటో తెలుసా? ప్యాంటు తడిసింది. ఏంటది? ప్యాంటు తడిసిందంట. ప్యాంటు తడిసింది. ఈ మరో నేత్రం అని చెప్పుకుంటూ, జర్నలిజం అని చెప్పుకుంటూ ఈ బ్రోకర్ పనులు చేసే వీళ్ళు ప్యాంటు తడిసిందంట. ప్యాంటు తడవటం ఏంటి అంటే, ప్యాంటు తడవటం పోసాని కృష్ణమురళి గారు బొమ్మేసి ప్యాంటు తడిసిందంట. ప్యాంటు తడవటం చూశాడా ఈ శివ? వెళ్ళి ఏం శివ చూసావా నువ్వు వెళ్ళి ప్యాంటు తడవటం? పోసాని కృష్ణమురళి ప్యాంటు పోను అద్దుకు చూసావా చేత్తో? తడిచిందా, తడిగుందా, ఎండిపోయిందా, ఎన్ని చూసావా? ఏంటి టైటిల్ ఏంటి, ఆ తమ్నేల్ ఏంటి, ఆ తమ్నేల్ ఏంటి శివ? తప్పు కదా అది. ఇప్పుడు జర్నలిస్ట్ని అని చెప్పుకుంటున్న మనకి కనీసం అంటే మనం చేసే బ్రోకర్ పనుల్లో జర్నలిజం అని చెప్పుకుంటాము, కానీ అట్లీస్ట్ కొంచెం అయినా సరే కొన్ని విలువలు పాటించాలి. ప్యాంటు తడవటం ఏంటి? ఇది తమ్నేలా? అంటే పోసాని కృష్ణమురళి, వ్యూవర్స్కి చెప్తున్నాను, పోసాని కృష్ణమురళి గారు ఆయన టాయిలెట్ పోసుకున్నాడు అని చెప్తున్నాడు. మరి ఆయన టాయిలెట్ పోసుకుంటే ఈ శివ వెళ్ళి చూశాడో, మరి వెళ్ళి పట్టుకొని తడిమి చూశాడో, ఆ ప్యాంటుని తడిచిందంట. అదే చెప్పా, జాగ్రత్తగా ఉండాలా. మేము మా అభిమానాన్ని చూరగొన్నావు శివ, నువ్వు టీవీ5 యాజమాన్యం, మీరు మా అభిమానాన్ని చూరగొన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా. మీరు చక్కగా నీతితో నిజాయితీతో జర్నలిజం చేస్తే మేము మాట్లాడాం. మనం బ్రోకర్ పనులు చేస్తే ఈ పిచ్చ లుచ్చ లఫంగ టైటిల్లో పెడితే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడవు? ఈ వీడియోలోకి వెళ్దామా? ఇది జస్ట్ ఇంట్రోనే అమ్మా, ఇంకా అవలా శివ, మొదలు పెడదామా? రైట్. నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ఇంట్రో ఒకటి మన బతుకు, మనం చేసే బ్రోకర్ పనులు.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుండే అన్నట్లుగా ఎవరికి అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ గాని ఇటు జనసేన పార్టీ క్యాడర్ గాని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నువ్వు ఎదురు చూస్తున్నావా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి చెవులో అని చెప్పారా? ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే వచ్చింది నీకు అనుకుంటే, ఎందుకంటే నిన్ను కూడా వేసుకున్నాడుగా పోసాని కృష్ణమురళి, అందుకని నీకు కూడా బాగా మండిపోయి ఉంది. నువ్వు వేచి చూస్తున్నావు శివ, నువ్వు వేచి చూసి పాపం వాళ్ళ మీద ఎందుకు నెడతావు? పాపం మా జెండా గుళ్ళ మీద పచ్చ తప్పుల మీద వాళ్ళు ఎదురు చూసుంటారులే, కానీ వాళ్ళకంటే ఎక్కువ నువ్వు ఎదురు చూసుంటావు. ఒప్పుకోవాలి, నిజం. చెప్పు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అరెస్ట్ వచ్చేసింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోసాని కృష్ణమురళి అరెస్ట్. ఈ నెల 24వ తేదీన మణి అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నిన్న రాత్రి హైదరాబాద్ లో మై హోమ్ భుజా అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ కి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అరెస్ట్ సందర్భంగా చాలా డ్రామా క్రియేట్ చేశాడు. సినిమాలో ఎంత డ్రామా చేస్తాడో పోసాని కృష్ణమురళి నిన్న కూడా అదే చేశాడు. అంటే ఆయన అంటే యాక్టర్ కాబట్టి డ్రామా చేశాడంటే ఓకే, ఒప్పుకుందాం. ఆ డ్రామా చేశాడా, అది నిజమైన ఎమోషనా? మన బతుకులకి ఏమో తెలుసొచ్చు, మనం బ్రోకర్ పనులు చేస్తాం కదా, మన బతుకులు తెలుస్తావదులే, అది వేరే విషయం. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అక్కడ డ్రామా చేశాడా? భోజనం పెడతాను అని వాళ్ళ ఆవిడంటే లేదు నేను తింటానని చెప్పని అంటాం. మరి డ్రామా నాకు తెలిసైతే కాదు. అదేలే, మనం అన్ని మన పచ్చకళ్ళతో చూస్తే మనకు ఎందుకు కనపడవు, అన్ని డ్రామాల్లా కనపడతాయి. ఓకే, దాని గురించి పక్కన పెట్టేద్దాం, దాని గురించి కూడా పక్కన పెట్టేద్దాం కాసేపు. దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆయన యాక్టర్ లేటెస్ట్ డ్రామా చేశాడు అనుకుందాం కాసేపు. యాక్టర్ డ్రామా చేశాడు, ఆయనకి అది వృత్తి అక్కడ కూడా డ్రామా చేసి నటించాడు అనుకుందాం కాసేపు. ఏముంది, కేసు ఫైల్ అయిందిగా. మరి నువ్వేం చేస్తున్నావు శివ? నువ్వేం చేస్తున్నావు? నువ్వు జర్నలిజం చేస్తున్నావా? ప్యాంటు తడిచిపోవటం ఏంటి? ప్యాంటు తడిచిపోవటం చూసావా? నువ్వు వెళ్ళి అదిమి చూసావా? ప్యాంటుని పట్టుకున్నావా? లేక ఇంకేమన్నా పట్టుకుని తడిమి చూసావా? వెచ్చగా ఉందా, పచ్చగా ఉందా, లేకపోతే తడిగా ఉందా, ఎలా ఉందని చూసావా శివ నువ్వు? ఏంటి శివ, ఏంటి బ్రోకర్ పనులు ఏంటి? ఆయన యాక్టింగ్ చేశాడు, మరి నువ్వు జర్నలిస్టు కదా, జర్నలిజం చేయాలి కదా. ఈ బ్రోకర్ పనులు ఏంటి? తప్పు కదా శివ, తప్పు కదా. మంచిగా మాట్లాడాలి. ఇప్పుడు ఈ మాటలు ఇలాగా ఇందాక రోడ్డు మీద వస్తుంటే గల్లీలో అనుకుంటున్నారు. నేను అంటున్నాను అనుకుంటావేమో, కాదు వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు అంటుంటే నేను చెప్తున్నాను నీకు శివ, బాగా వినాలి. విను. ఆ యాక్టింగ్ చేశాడంటే యాక్టింగ్. మన అదే మరి ఎవరి పనులు వాళ్ళు చేస్తారు, మన పనులు మాత్రం మనం చెయ్యం. గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి శివ. ఒక షార్ట్ తో ఒక బనియన్ తో ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో షార్ట్ తో బనియన్లో లేకుండా ఇంకేం వేసుకుంటారు? ఇంట్లో షార్ట్ బనియన్ వేసుకుంటే ఇంకేం వేసుకుంటారు? అది కూడా చెప్పాలి. జర్నలిజం ఇది జర్నలిజం. పోసాని కృష్ణమురళి ఇంట్లో షార్ట్ బనియన్ వేసుకున్నాడు, ఇది జర్నలిజం. ఏనండి అయ్యా వ్యూవర్స్, ఈ TV5 సంస్థ అని చెప్పుకొని జర్నలిజం అని చెప్పుకుంటున్నా ఈ సంస్థ మరి జర్నలిజం చేస్తుందా, బ్రోకర్ పనులు చేస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తారు. ప్యాంటుతో నిక్కర్తో ఏంటిది చొక్కా నిక్కర్తో ఉన్నాడు, బనీను నిక్కర్తో. ఇది జర్నలిజం శివ, ఇది జర్నలిజం. ఇదే కదా జర్నలిజం శివ. దీన్ని జర్నలిజం అనర్లే నాకు తెలిసి. నేను రాను, అసలు నా ఇంట్లోకి వచ్చి ఆర్డర్స్ ఇస్తారేంటి అని పోలీసుల పైన రివర్స్ అయ్యారు. నోటీస్ మీద సంతకం పెట్టమంటే వాళ్ళ భార్యని పెట్టొద్దు అని భార్యని కూడా బెదిరించాడంటే భార్యను భార్యని కూడా బెదిరించాడా శివ? భర్త భార్యను బెదిరిస్తాడా శివ? అక్కడ బెదిరింపులాగా ఉందా శివ? మన కళ్ళకి పచ్చ కామెరలో పడితే మళ్ళీ ఎందుకు ఈ బొక్కల యాక్సిడెంట్? అందరు చిరంజీవి గారిని అంటున్నాను అనుకుంటున్నారు. మనకేమో మన పెద్ద మిమిక్రీ ఆర్టిస్టులు ఏం కాదుగా. ఏంటి సడన్గా చిరంజీవి గారు వచ్చారంటున్నారు. ఇంకా మా వ్యూవర్స్ కూడా మామూలు కాదు. భార్యను బెదిరించాడా భార్యని? ఈ లతకోరు మాటలు మాట్లాడకూడదు అని ప్రజలు అంటున్నారు. నేను టాబ్లెట్లు వేసుకోవాలి, నేను ఆపరేషన్ అయితే మీరు ఎందుకు కోఆపరేషన్ అంటారు, నేను భోజనం చేయాలని రకరకాలు ప్రాస మన బతుకు మళ్ళీ ప్రాస
నేను ఆపరేషన్ చేస్తే మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీరు కోఆపరేషన్ అంటారు ఏంటి అన్నాడు ప్రాస మన బతుక్కి మళ్ళీ. మరి సర్జరీ చేయించుకున్నవాడు టాబ్లెట్లు వేసుకోకుండా ఇంకేం వేసుకుంటాడు? మనలాగా పచ్చగోళీలు ఎవరిని వేసుకుంటాడా? లేకపోతే బ్రోకర్ పనులు చేసిన తర్వాత వచ్చే డబ్బుల్ని మింగుతాడా? మీడియా సంస్థల పేర్లు చెప్పుకొని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పదవులు తీసుకునే బ్రోకర్ పనులు ఏమన్నా చేస్తే వచ్చే డబ్బులు ఏమన్నా తీసుకుంటాడా? కాదు కదా. అప్పుడు సర్జరీ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా సరే టాబ్లెట్లే కాసేవా వేసుకునేది? మానవత్వం కదా అది. సరే చెప్పు. ఎలాగైనా సరే రాకుండా పోలీసుల్ని బయటికి వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. బట్ పోలీసులు మాత్రం కేసు నమోదైతే కాశ్మీర్ వెళ్ళి కూడా మేము అరెస్ట్ చేస్తామని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సహకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడంతో మొత్తానికి తప్పనిసరి పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళి పోలీసులు వెంటొచ్చాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టు పైన వైసీపీ స్పందిస్తా ఉంది. ఫోన్ చేస్తున్నాడు. అరే షూట్లో ఉన్నా, ఒక నిమిషం మళ్ళీ నువ్వు వచ్చేసేయరా, నీ దగ్గర లేవా? సరే పంపిస్తాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఉండరా బాబా పోసాని భార్యకు ఫోన్ చేసి మాట్లాడారు, ధైర్యం చెప్పారు. ఇది రాజకీయ కక్ష పూరిత అరెస్ట్ అన్నారు, రెడ్ బుక్ అన్నారు. అంబటి రాంబాబు రెస్పాండ్ అయ్యారు. అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, ఆయనైతే ఇంత మంచోడిని అరెస్ట్ చేశారేంటి, ఇంత సౌమ్యుడిని అరెస్ట్ చేశారేంటి, ఏనాడైనా సరే అసలు అసభ్య పదజాలం వాడాడా పోసాని కృష్ణమురళి అని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఒక 10 మంది పేర్లు బయటకు తీస్తే దాంట్లో పోసాని కృష్ణమురళి ఉంటాడు. సుతపోస చెప్తుంది వినండి వ్యూవర్స్. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఒక 10 మంది పేర్లు తీస్తే అందులో పోసాని కృష్ణమురళి ఒకడు ఉంటాడంట. బాగుంది, పోసాని కృష్ణమురళి ఉంటాడా ఉండడా అనేది ఒక కాసేపు పక్కన పెడదాం. జర్నలిజంని బ్రోకరిజం కింద చేసి రాజకీయ పార్టీలకి అమ్ముడుపోయిన బ్రోకర్ నా కొడుకులు ఎవరో క్షమించాలి, జర్నలిజంని బ్రోకర్ లాగా చేసి ఒక పార్టీ పక్షాన ప్రజల పక్షం కాకుండా ప్రతిపక్షంగా కాకుండా ఫోర్త్ ఎస్టేట్ అనే ఒక విలువను పక్కకు పెట్టేసి మనం ఒక పార్టీ పంచన చేరి ఇట్లా ఒక పార్టీ దగ్గర నుంచి డబ్బులు మింగి మనం మన సంస్థల్ని నడుపుకుంటూ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలను పదవిలోకి తీసుకురావడానికి అహోరాత్రులు కష్టపడి ఆ పార్టీ పదవిలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మన సంస్థ డైరెక్టర్లు చైర్మన్లు మనందరం కూడా పదవులు తీసుకొని ఊరేగుతాం. ఇది కదా జర్నలిజం? ఇది కదా జర్నలిజం? ఇది జర్నలిజమేనా? అంటే దీన్ని బ్రోకర్ పనులు అంటారు శివ. అంటే జనాలు అనుకుంటున్నారు అట్లా, దీన్ని బ్రోకర్ పనులు అంటారని జనాలు అనుకుంటారు శివ. అంటే లాస్ట్ టైం ఇన్నిసార్లు బ్రోకర్ అని ఎందుకు అంటున్నానంటే లాస్ట్ టైం తమ్నేల్ అదే పెట్టాములే, బ్రోకర్ జర్నలిజం అని చెప్పని. దానికి ఇక స్ట్రైక్ వేసి లేపేద్దాం అనుకున్నారు, లేపేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇన్నిసార్లు అంటారు. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తావు శివ నువ్వు? టీవీ5 యాజమాన్యం అన్న చేస్తా, ఇప్పుడు ఓన్లీ వాయిస్ వాడుతున్నా. ఈ ఛానల్ లేపేస్తారా? ఇంకో ఛానల్ పెడతాం. ఆ ఛానల్ లేపేస్తారా? ఇంకో ఛానల్ పెడతాం. కేసులు పెడతారా? చంపేస్తారా? ఇంకేం చేయగలరా శివ మీరు? జర్నలిస్టులని పేర్లు చెప్పుకొని బ్రోకర్ పనులు చేస్తే బ్రోకర్లే అంటారా? బ్రోకర్ అని ప్రజలు అనుకుంటారు మేమంటున్నాం అనుకునే శివ. కాదు, మేము కాదు అనేది. ప్రజలు అనుకున్న మాటని మీకు చెప్తున్నాం. ఇప్పుడు మీకు ఎట్లాగైతే విశ్వసనీయ వర్గాల సమాచారాలు వస్తుంటాయో అట్లా అన్నమాట. ఓకే. ఇకపోతే ఏమన్నా ఒక 10 మంది పేర్లు తీసుకుంటే ఆ 10 మందిలో పోసాని కృష్ణమురళి రాజకీయాలను భ్రష్టు పట్టించిన వాళ్ళలో ఉంటాడన్నావు కదా. జర్నలిజం అని తెలుగు రాష్ట్రాల్లో భ్రష్టు పట్టించిన వాళ్ళ ఒక 4 పేర్లు 5 పేర్లు ఒక 3 పేర్లు తీసుకో. దాంట్లో మన సంస్థ కూడా ఒకటి ఉంటుంది శివ. జర్నలిజంను భ్రష్టు పట్టించిన దాంట్లో మనం పనిచేస్తున్న సంస్థ కూడా ఉంటుంది శివ, టీవీ5. ఎందుకు శివ ఈ మాటలు, ఈ శుద్ధపోసం మాటలు మాట్లాడకూడదు. మనం ఒకవైపు ఒకటి తింటా, పీ తింటా, పీ అంటే పీ వేరే అనుకుండేవు. పీ అంటే పరవన్నం తింటా, పీ తింటా. మనం శుద్ధపోసం మాటలు చెప్పకూడదు శివ, అర్థమైందా? పీ అంటే మళ్ళీ ఏమనుకున్నా ఫీల్ అవ్వబాక. చెప్పు. ఈ 10 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. ఈ 10 మంది కూడా వైఎస్ఆర్సీపీ, సో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శుద్ధపోసలు అందరూ.
అంతేనా? ఇది నీ జర్నలిజం స్థాయి, ఇది నీ జర్నలిజం విలువ. ఈ బతుక్కి మళ్ళీ జర్నలిస్ట్ అని పేరు. ఇంత ఇంక్లైన్డ్గా 10 మంది రాజకీయాలను భ్రష్టు పట్టించిన వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళల్లో పోసాని కృష్ణమూర్తి ఒకడంట. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంట. మరి అయ్యన్న పాత్రుడు స్టేజ్ మీద, ఇప్పుడు గౌరవనీయులు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నా కొడక అని తిట్టినప్పుడు రాజకీయాల్లో భ్రష్టు పట్టించలేదా? నారా లోకేష్ గన్నవరంలో కడ్రాయర్ మీద పరిగెత్తిస్తానంటే భ్రష్టు పట్టించలేదా? చెప్పు తీసుకొని కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే రాజకీయాలు భ్రష్టు పట్టలేదా? మనకి ఇవన్నీ కళ్ళు కనిపించవా? జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని అసభ్యంగా మాట్లాడినప్పుడు మన వంగలపూడి అనిత గారు, ప్రస్తుత హోంశాఖ మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని అట్లా మాట్లాడినప్పుడు మీ భర్తలకి ఏమవుతారని గలీజు మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళెవరో నీకు కనపడలేదా? నీ కంటికి కనపడలేదా? పచ్చకామెర్లు పట్టినాయా శివ? పచ్చకామెర్లు వచ్చినాయా? అంటే మనం ఏ పార్టీకి అయితే ఇంక్లైన్ అవుతామో, ఏ పార్టీ సంఖను ఎత్తిపట్టుకొని నాకుతామో ఆ పార్టీ రంగు మన కళ్ళకి కమ్మేసుకుంటుందా? కనపడట్లేదా? ఇది నీ జర్నలిజం విలువ, ఇది నీ జర్నలిస్ట్ విలువ. ఒక వల్లభనేని వంశీ, ఒక కొడాలి నాని, ఒక రోజా, ఒక అమర్నాథ్, ఒక పోసాని కృష్ణమురళి, ఒక శ్రీరెడ్డి, ఒక బోరుగడ్డ అనిల్ కుమార్, చాంతాడంత లిస్ట్ ఉంది చెప్పుకుంటూ పోతే. జర్నలిస్టుల్లో బ్రోకర్ల గురించి చెప్పనా? ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక 99 టీవీ, ఇవన్నీ కూడా మరి బ్రోకర్లే అందరూ అని ప్రజలు అనుకుంటున్నారు. సో వాళ్ళలో సారీ చెప్పేస్తే వదిలేస్తారని చాలా మంది భావించారు. సారీ కాదు, సారీ ఏం చదువుకున్నామో మన బతుకులకి ఇవి కూడా రావు మళ్ళీ. ఒకాబులరీ సారీ కాదు అది. మళ్ళీ కరెక్షన్ ఉన్నా నేను ఒకడిని నా వీడియో చేయొచ్చుగా, నేను చూడు కరెక్షన్లు మళ్ళీ నాకు చెప్పు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా చాలా మంది రెచ్చిపోయారు. అటు శ్రీరెడ్డి గాని, పోసాని గాని, కొడాలని గాని, వల్లభనేని వంశీ గాని చాలా సార్లు మళ్ళా బూతులు కూడా మాట్లాడారు. అయితే ఒక్కొక్కటిగా అరెస్టులు జరగడంతో కొంత సైలెంట్ అయ్యారు. ఒక మర్డర్ చేసేసి సారీ అండి తెలియ కత్తి గుచ్చేసి మర్డర్ అయిపోయాడు అంటే సరిపోతుందా? సరిపోదు. ఎందుకు సరిపోద్ది? కానీ ఒక మర్డర్ చేసేసి సారీ అండి అని చెప్తే సరిపోదులే. కానీ ఈ వర్షను వ్యూవర్స్ అబ్జర్వ్ చేశారా? ఈ పచ్చ కామెర్లు పట్టిన ఈ పచ్చ బ్రోకర్లైన మీడియా బ్రోకర్లకి కేవలం ఒక పార్టీ మాత్రమే కనపడుతుంది. అగైన్ మేము గర్వంగా చెప్తాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని, ఇంకా రకరకాల ఇష్యూల మీద, మడ అడవుల మీద, SSBN కాలేజ్ మీద, ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద మేము మాట్లాడాం, విమర్శించాం. పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి మాట్లాడినప్పుడు మేము విమర్శించాం. గర్వంగా చెప్తాం, శివా ఈ బతుక్కి లుచ్చా బతుక్కి ఏ రోజైనా గట్టిగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించావా? నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. ఈ బతుకులకి మళ్ళీ జర్నలిస్టులు మీరు రేప్ చేసేసి నేను ఇంకోసారి చేయను, ఏదో ఒకసారి కాబట్టి చేసేసాను రేపు అంటే సరిపోతుందా? దొంగతనం చేసేసి లేదంటే నాకేం తెలీదు, ఏదో అక్కడ దొరికింది దొంగతనం చేసా సారీ అంటే సరిపోయిందా? ఈ ముతక సామెతలు మనకు ఎందుకు? మన బతుకులకి మర్డర్ చేసేసి సారీ అంటే, రేప్ చేసేసి సారీ అంటే, వచ్చి మర్డర్ చేసిన వాళ్ళని, రేపులు చేసిన వాళ్ళని పట్టుకు చావడం ముందు ఆ పట్టుకోని ప్రభుత్వాల గురించి మాట్లాడు. సుహాలి ప్రీతి హత్యకి జరిగిన ఆ సందర్భంలో ఎవడైతే మర్డర్ చేశాడో 2019 తర్వాత నుంచి ఇప్పటిదాకా 17లో జరిగిన మర్డర్, ఇప్పుడు దాకా రేప్ అండ్ మర్డర్, ఇప్పుడు దాకా ఎవరిని పట్టుకోలేదు, దాని గురించి మాట్లాడు. మనకి మన నాయకులు మనం ఎవడ సంఖ అయితే ఎత్తి పట్టుకొని నాకుతున్నామో వాడిని అనగానే మనకు రోషం పొడుచుకొచ్చి వాళ్ళందరి గురించి ఇట్లా పెడతాం మనం. మళ్ళీ దీనికి మరో నేత్రం అంట పేరు, మరో నేత్రం, మూత్రం అని పెట్టుకో పేరు, మరో మూత్రం అని. ఇది కూడా అదే, ఒక మానసిక అత్యాచారం చేశారు వీళ్ళందరూ, రాజకీయ మానసిక అత్యాచారం చేశారు. మన కళ్ళు పోయినాయి. అయ్యన్న పాత్రుడు మాట్లాడినప్పుడు, నారా లోకేష్ మాట్లాడినప్పుడు, వంగలపూడి అనిత మాట్లాడినప్పుడు, బండారు సత్యనారాయణ మాట్లాడినప్పుడు, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మన కళ్ళని కాకులు కొట్టేసినాయి, మన చెవుల్ని చీమలు. కనుక రాజాసింగ్ వీడియోలో వచ్చినట్టు వస్తున్నాయి. ఎందుకులే అదే చూసారా,
కేవలం ఒక వర్షనే, ఇదంతా ఒక వర్షనే. వీళ్ళు జర్నలిస్టులు అని చెప్తారు. మా ఛానల్ బెటర్ కదరా అయ్యా మీకంటే 100 రెట్లు నయం. ప్రభుత్వంలో ఎవడున్నా సరే విమర్శిస్తాం మేము. ప్రభుత్వంలో ఎవడున్నా మీరు మా మీద స్ట్రైకులు వేయటాలు చెప్తాం. మన రిలేషన్షిప్ ఇట్లా కంటిన్యూ చేద్దాం. మా చైర్మన్ బిఆర్ నాయుడు గారిని 2 నెలల 3 నెలల క్రితం కూడా పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నాడు. దానిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదైనాయి. చైర్మన్ అంటే ఎవరు? బట్టతల మీద బొచ్చు మొలిపిస్తానని చెప్పిన వ్యక్తి. సారీ, బట్టతల మీద హెయిర్ ఆయిల్, న్యూజన్ హెయిర్ ఆయిల్తో బట్టతల మీద హెయిర్ వస్తుందని చెప్పారు. అదేనా? ఆయనేనా? లేదంటే ఎవరు? మన జర్నలిస్ట్ ఇప్పుడు TV5 అధినేత, మన టీటీడీ చైర్మన్ పోస్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్న వ్యక్తి ఎవరు? ఈ చైర్మన్ ఇద్దరు ఒకటేనా? మేము తెలియదు. మరి కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. ఆ తర్వాత ఏం జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ మొత్తానికి సారీ చెప్పి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉన్నాను, శేష జీవితం అంతా కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతాను, కుటుంబానికి కేటాయిస్తాను అని ఒక సాంప్రదాయాన్ని శుద్ధపోసని కబుర్లు చెప్పాడు. లొత్తుకోరు మాటలే వద్దు మనకి, ఈ పెద్ద మాటలు మనకు వద్దు. శేష జీవితం అంతా కూడా ఏమంటారు పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ చెప్పాడు పోసాని కృష్ణమురళి. ఎందుకు ఈ బ్రోకర్ మాటలు, ఈ మసాలా మాటలు, ఈ బ్రోకర్ మాటలు ఎందుకు మనకి? శేష జీవితం అంతా కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతానని చెప్పాడు పోసాని కృష్ణమురళి. సాంప్రదాయాన్ని శుద్ధపోస నువ్వెవడం? మరి నువ్వు శుద్ధపోసవు కాదా? నువ్వెవరివి? చెప్పానుగా, మరో నేత్రం కాదు ఇది, మహాపిచ్చ మూత్రం అని పెట్టుకో, మరో మూత్రం అని పెట్టుకో. నీ బతుక్కి మళ్ళీ జర్నలిస్టు, పెద్ద ఛానలు, మళ్ళీ అరకోటు, బేసు జర్నలిజంని పుణ్యక్షేత్రాలు వచ్చాయద వల్లరా మీకెందుకురా జర్నలిజంలు అని ప్రజలు అంటారు. నా మనసులో మాట అనుకుంటావు కాదు. తర్వాత సైలెంట్ గానే ఉన్నాడు, అతగేం మాట్లాడలేదు. వదిలేస్తారని అనుకున్నారా? శ్రీరెడ్డి కూడా ఇలాగే రెచ్చిపోయింది, సారీ చెప్పింది, లేఖలు రాసింది, తప్పైపోయింది అంటే నేను ఇక మాట్లాడను అని. అందుకని శ్రీరెడ్డి జోలికి వెళ్ళలేదు పోలీసులు కూడా. ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే సారీ చెప్తే వదిలేస్తారు అనుకున్నారని చెప్తున్నాడు కదా. వ్యూవర్స్ అందరూ అబ్జర్వ్ చేయాలా. సారీ చెప్పినా సరే మీరు మా ప్రభుత్వాన్ని తిడితే, మరి ప్రభుత్వ సంస్థ ఉద్యోగులాగా మాట్లాడుతున్నాడు. జర్నలిస్టులు సంస్థకు సంబంధించిన ఉద్యోగి కాదు ఇతను జర్నలిస్ట్ కాదు, ప్రభుత్వానికి పనిచేసే ఒక బ్రోకర్ అని ప్రజలు అనుకుంటారు. శివ అలా మాట్లాడకూడదు, అందుకే అలా అనుకుంటాడు. అలా అనుకునే ప్రమాదం ఉంది శివ నేను అంటున్నాను అనుకునేవి కాదు, ఇది ప్రజాభిప్రాయం. వస్తా సరదాగా బండి మీద వస్తా అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటా. అందరితో మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉంటారన్నమాట, బ్రోకర్లు ఎక్కువైపోయారన్న జర్నలిజంలో. ఆ జర్నలిస్ట్ నువ్వు ఉతకాలా, తోమాలా, మరి చిన్న మీడియా హౌసుల కింద పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ కింద నడిపి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రభుత్వాలకు ఒక ప్రెషర్ గ్రూప్ కింద తయారవుతున్న చిన్న మీడియా సంస్థలను కూడా చిన్న వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తారు బ్రోకర్ అదవలో. అలాంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడాలన్నా అందులో అరకోట వేసుకొని పెద్ద బేస్ వాయిస్లో ఒకడు మాట్లాడతాడు అన్నాడు పెద్ద బ్రోకరు. ఒకవైపు ఇంట్లోనే అయిపోతాడు అని చెప్పని వాళ్ళు అన్నారు. మరి వాళ్ళు ఎవరి గురించి అన్నారో నాకు తెలియదు శివ, నాకైతే తెలీదు. మరి నువ్వు నిన్ను అనుకుంటావేమో, కాదు నీ గురించి కాదు లేదు. మరలా ఈ మధ్య నోరు లేస్తా ఉంది ఆవిడది కూడా. నోరు లేస్తా, జర్నలిస్ట్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామంటే వదిలేసే పరిస్థితి లేదు. అటు విజయసాయి రెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. పరిస్థితి లేదంట. మరి ప్రభుత్వానికి సలహాదారుడు శివ, నువ్వు జర్నలిస్టువా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన గూఢాచార్యవా? సారీ చెప్పినా వదిలేసే పరిస్థితి లేదు. ఏం చేస్తారు మహా అయితే అంటే? ఇక్కడ వ్యూవర్స్కి కూడా ఒక మాట చెప్తాను. శ్రీరెడ్డి అనే వ్యక్తి, లేకపోతే పోసాని కృష్ణమురళి గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు, బోరుగడ్డ అనిల్, వర్ర రాఘవరెడ్డి, వర్ర రవీంద్రరెడ్డి అనుకుంటా గెస్, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మేము ఇదే ఫ్లోర్ మీద మేము ఇంతకుముందు కూడా ఖండించాం. వీళ్ళని ఇగ్నోర్ చేయాలి, ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుతున్నాం, అది ఖండిస్తున్నాం, తప్పు. కానీ పోసాని కృష్ణమురళి భార్యని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్ని బూతులు తిట్టారు, ఎన్ని కాల్స్ చేశారు, పోసాని కృష్ణమురళి ఇంటి దగ్గరికి వెళ్ళి దాడి రాళ్లతో ఎందుకు చేశారు, ఇంటి మీద రాళ్ళు ఎవడేశాడు, వీళ్ళ గురించి ఏ బ్రోకర్ మాట్లాడేందుకు?
పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తాం. పోసాని కృష్ణమురళికి శిక్ష పడాలి. మరి పోసాని కృష్ణమురళి అలా మాట్లాడటానికి కారణమైన లుచ్చాల గురించి ఎవడో మాట్లాడే, ఏ బ్రోకర్ మాట్లాడే, ఏ జర్నలిస్ట్ బ్రోకర్ మాట్లాడే మరి అని ప్రజలు అనుకోవచ్చు. శివ, టీవీ5 అనేది మరి జర్నలిస్టు సంస్థ, ఒక బ్రోకర్ సంస్థ, ఒకవైపే మాట్లాడుతుందా అని ప్రజలు అనుకుంటారు శివ. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఇంకా చాలా ఉంది ఏదైనా నేను చెప్పినట్టు. కాకపోతే దీన్ని మనం అదే చెప్తున్నా కదా శివ, నేను ఇప్పుడు ఫుల్ వీడియో నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా శివ 4 నిమిషాలు పోసాని పోసేశాడు. అదే నువ్వు వెళ్ళి అదిం పట్టుకున్నావులే, అది మాకు తెలియదులే, కానీ పద్యం పట్టుకున్నావు, ఏం చేసావు, పోసాని పోసేశాడు అనే ఒక శీర్షిక మీద మాట్లాడితే 4 నిమిషాలకి 25 నిమిషాలు ఆడుకున్నావు నేను. అర్థమైందా? 25 నిమిషాలు. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక శాంపుల్ కింద తీసుకో. ఇది జస్ట్ ఒక గ్లింప్స్ అనుకో, ఇది ఒక టీజర్ అనుకో, ట్రైలర్ కూడా కదా, టీజర్ అనుకో. శివ, విను, బాగా వినాలి. నువ్వు జర్నలిజం చేయి, న్యాయంగా మాట్లాడు, నీతిగా మాట్లాడు, 2 వైపుల గురించి వార్తలు తీసుకొని ప్రచారం చేయి, నీ అభిప్రాయం చెప్పు. కానీ బ్రోకర్ పనులు చేయొద్దు శివ. బ్రోకర్ పనులు చేస్తే మేము మాట్లాడతాం. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు మాట్లాడమని అడుగుతున్నారు శివ. బ్రోకర్ పనులు చేయొద్దు అని చెప్పమన్నారు ప్రజలు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా శివ, నోరు అదుపులో పెట్టుకొని థంబ్నెయిల్స్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి చెప్పుకొని పోసాని పోశాడు, నా నోట్లో వేశాడు, ఇవన్నీ కాకుండా పద్ధతిగా జర్నలిజం చేయి శివ, జర్నలిజం చేయి. అంతేగాని ఈ బ్రోకర్ పనులు చేస్తే ఇది జస్ట్ ఒక టేజరే శివ. ఏ స్ట్రైక్ అయిపోయావు, నువ్వు ఎలా వేస్తావు స్ట్రైక్ చూస్తాం, చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఏమొస్తుంది ఏంటనేది చూసి దాంట్లో కూడా తేట మాటలు, ఈ పుండాకోరు లకోరు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈ సిరీస్ని ఇంకా పెద్ద స్కేల్లో ముందుకు తీసుకెళ్తాం. అర్థమైందా? థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్ టీవీ5.